భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతుంటాయి. కొందరు విడిపోతే ఇంకొందరు సర్దుకుని అర్థం చేసుకుని కలిసి ఉంటున్నారు. ఇటీవల చోటు చేసుకుంటున్న సంఘటనలు మాత్రం ఆందోళన కలిగిస్తున్నాయి. భార్య భర్తను, భర్త భార్యను కడతెరిస్తున్నారు. వివాహేతర సంబంధాలే ఇందుకు ఎక్కువగా కారణమవుతున్నాయి. అయితే తాజాగా జార్ఖండ్లో ఓ కొత్త పెళ్లి కూతురు తన భర్తను కడతెర్చింది. పెళ్ళయ్యాక అతనితో ఉండడం ఇష్టం లేదని, ఎలాగైనా విడిపోవాలనే ఉద్దేశంతో భర్తను మర్డర్ చేసింది. సమోసాలో పురుగుల మందు కలిపి నమ్మించి తినిపించి చంపేసింది. పెళ్లైన 36 రోజులకే ఇలా చేయడం సంచలనంగా మారింది. ప్రస్తుతం ఈ సంఘటనకు సంబంధించిన వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. బహోకుదూర్కు చెందిన బుద్ధనాథ్ సింగ్ సునీతాదేవిని మే నెలలో వివాహం చేసుకున్నాడు. ఇక లాంఛనాల ప్రకారం భర్తతో పాటు ఆమెను మెట్టినింటికి పంపారు తల్లిదండ్రులు. కానీ తొలి రోజే ఆమె పుట్టింటికి వెళ్లిపోయింది. కట్టుకున్న భర్తతో కలిసి ఉండడం ఇష్టం లేదని చెప్పింది. ఇక తల్లిదండ్రులతో పాటు బంధువులు కూడా నచ్చచెప్పే జూన్ 5వ తేదీన ఆమెను కాపురానికి పంపారు. కానీ ఆమె ఎక్కువ రోజులు భర్తతో కలిసి ఉండలేకపోయింది. ఇంట్లో చెప్పినా వినడం లేదని ఊహించని నిర్ణయం తీసుకుంది. భర్తను అడ్డు తొలగించుకుని వెళ్లిపోవాలనుకుంది. అప్పుడే ఆమె ఒక ప్లాన్ వేసింది. జూన్ 14న పెరట్లో ఉన్న మొక్కల కోసం పురుగుల మందు కావాలని, భర్తను తీసుకురావాలని కోరింది. ఇక భార్య అడిగిందని, మొక్కలపై ప్రేమ ఉందని అనుకుని అడిగింది తెచ్చి ఇచ్చాడు. పురుగుల మందు తెచ్చి ఇచ్చిన మరుసటి రోజే అంటే జూన్ 15న భర్త కోసం స్పెషల్గా చికెన్ కూర చేసింది భార్య సునీతాదేవి. చికెన్తో పాటు సమోసాలు కూడా చేసింది. ప్రేమగా భర్తను పిలిచి మీకోసమే చేసా, తినాలని కోరింది. కొసరి మరీ వడ్డించింది. అయితే చికెన్, సమోసా తిన్న కాసేపటికే బుద్ధనాథ్ తీవ్ర అస్వస్థకు గురయ్యాడు. అది గమనించిన కుటుంబ సభ్యులు అతన్ని వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్లేందుకు బయలుదేరారు. కానీ మార్గం మధ్యలోనే ప్రాణాలు కోల్పోయాడు బుద్ధనాథ్. ఇక ఈ ఘటన 15న జరిగితే మృతుడి తల్లిదండ్రులు కొత్త కోడలిపై అనుమానంతో ఆ తర్వాత రోజు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దాంతో పోలీసులు రంగంలోకి దిగి సునీతను విచారించారు. ముందు కాస్త తడబడడంతో పోలీసులకు కూడా ఆమె ఏదైనా చేసి ఉంటుందని అనుమానపడ్డారు. ఇక వారి స్టైల్లో అడగ్గా చివరకు తనే తన భర్తను చంపినట్టు సునీత ఒప్పుకుంది. ఈ విషయాన్ని పోలీసులే వెల్లడించారు. అయితే పోలీసుల విచారణలో ఎలా బుద్ధనాథ్ను చంపేందుకు ప్లాన్ చేసిందో సునీత వివరంగా చెప్పింది. సమోసాలో పురుగుల మందు వేసి చికెన్తో కలిపి తినిపించాలని మొదటిగా ప్లాన్ వేసుకుంది. ఒకవేళ ఈ ప్లాన్ ఫెయిల్ అయితే తన బ్లౌజ్లో మరో 2 పురుగుల మందు ప్యాకెట్లు పెట్టుకుందట. విచారణ అధికారులు ఈ విషయాలను వెల్లడించారు. ఇక ఆమె మొదటి ప్లాన్లో భాగంగానే పురుగుల మందు కలిపిన సమోసాలు తిన్నాడు బుద్ధనాథ్. ఆ తర్వాత అతను అస్వస్థకు గురయ్యాడు. పనైపోయిందని అనుకున్నది సునీత. ఆ తర్వాత తన దగ్గరున్న మరో 2 పురుగుల మందు ప్యాకెట్లను పొదల్లోకి పారేసింది. పెళ్లైన నెల రోజులకే భర్తను చంపిన సంఘటన స్థానికంగా కలకలం రేపింది. కేవలం అతనితో ఉండడం ఇష్టం లేదనే హత్య చేసిన ఉదాంతం చర్చనీయాంశంగా అయింది. ఇక ఈ కేసులో సునీతతో పాటు బయటి వ్యక్తుల ప్రమేయం ఏదైనా ఉందా అనే కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.